హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతున్న గ్లూటా రోజా సోప్స్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ గ్లూటా రోజా సోప్స్ని ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ప్రమోట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు గ్లూటా రోజా సోప్స్లో వాడిన కీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనతో యూట్యూబ్లో షేర్ చేశారు. అవేంటంటే రోజ్ పెటల్స్, రోజ్ వాటర్, షియా బటర్, కొబ్బరి పాలు, వెజిటేబుల్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్స్ అని చెప్పారు. మనం కూడా అలాంటి ఇంగ్రీడియంట్సే వాడి ఈ సోప్స్ని అయితే తయారు చేస్తున్నాం కాబట్టి వీటికి నేను హోమ్ మేడ్ గ్లూటా రోజా సోప్స్ అని పేరు పెట్టాను. అంతేకాదండి, ఇంతవరకు డాక్టర్ గారు చెప్పిన ఇంగ్రీడియంట్స్ వాడి యూట్యూబ్లో ఎవరు సోప్స్ తయారు చేసి పెట్టలేదు. ఈ సోప్స్ నా ఛానల్లో పెట్టడం, నా ఛానల్లో ఉండడం అనేది ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వీడియో. అంతేకాదండి, కెమికల్స్ లేని ఈ సోప్స్ ఒక్కసారి వాడారంటే మార్కెట్లో దొరికే ఏ సోప్స్ కూడా మీరు కొనరు. అంతేకాదండి, ఈ సోప్స్ వాడటం వలన మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం చేసుకొని మన స్కిన్ కలర్ 3 షేడ్స్ వరకు కూడా పెరుగుతుందని చెప్తున్నారు డాక్టర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేద్దాం పదండి. ముందుగా నాటు గులాబీలను తీసుకొని నాటు గులాబీ రేకులన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్నాను. అలాగే గోట్ మిల్క్ సోప్ బేస్ని అయితే తీసుకున్నానండి. ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అండి. అలాగే 3 టమాటాలు, పచ్చి కొబ్బరి, ఒక ఆలుగడ్డ, ఆరెంజ్ని అయితే పీల్స్ తీసుకొని పెట్టుకున్నానండి. అలా ఆరెంజ్ పీల్స్ని అయితే ఒలిచి పెట్టుకున్నానండి. తర్వాత రోజ్ వాటర్, ఇదైతే న్యాచురల్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అండి. తర్వాత ఇది హోమ్ మేడ్ బటర్ అండి. రోజ్ పెటల్స్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ తీసుకున్నాను. తర్వాత గోట్ మిల్క్ సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోజ్ పెటల్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి డ్రైగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా రోజ్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని మెత్తటి కాటన్ క్లాత్లో వేసి వడగట్టుకుంటున్నాను. జ్యూస్ని అంతా గట్టిగా పిండి సపరేట్ చేసుకోవాలండి. అప్పుడే రోజ్ పెటల్స్లో ఉన్న సారం అంతా మనకి జ్యూస్లోకి వచ్చేస్తుంది. ఈ రోజ్ పెటల్ జ్యూస్ అనేది మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఇలా మొత్తం జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకున్నానండి. తర్వాత ఈ 3 టమాటాలని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని వడగట్టుకోవాలండి టమాటా జ్యూస్ని. ఈ టొమాటో జ్యూస్ మనకి న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేసి మన ఫేస్ మీద, మన స్కిన్ మీద ఉన్న మచ్చలని అన్నిటినీ తగ్గిస్తుంది. తర్వాత పచ్చి కొబ్బరి, ఆరెంజ్ పీల్, అలాగే ఆలుగడ్డ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఆలుగడ్డని ముక్కలుగా కోసైనా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. ఇది మెదిగిందండి. కొంచెం రోజ్ వాటర్ వేసి మళ్ళీ తిప్పుతున్నాను. ఎందుకంటే మనకి జ్యూస్ కంటెంట్ ఉండదు, మొత్తం డ్రై ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఇది కూడా మెత్తని పేస్ట్లా పట్టుకొని గట్టిగా పిండుకొని ఇందులో జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి. చూసారా, కొబ్బరి పాలు, ఆరెంజ్ పీల్ జ్యూస్, పొటాటో జ్యూస్ ఎలా వస్తుందో చిక్కగా. తర్వాత ఇందులో ఒక మూత దాకా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ బటర్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ బటర్ అండి. నా దగ్గర షియా బటర్ లేదు, మీ దగ్గర ఉంటే కనుక అదే యాడ్ చేసుకోండి. ఇప్పుడు సోప్ బేస్ని ఒక గిన్నెలో వేసి మరుగుతున్న వాటర్లో ఆ గిన్నెని పెట్టి సోప్ బేస్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేలాగా కరిగించుకోవాలండి స్పూన్తో కలుపుతూ. ఇలా సోప్ బేస్ మొత్తం కరిగేలాగా మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో డైరెక్ట్గా మాత్రం పెట్టకూడదండి మంట మీద.
ఇలా మాత్రమే కరిగించుకోవాలి. సోప్ బేస్ మొత్తం కరిగిందండి. ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ జ్యూస్ మొత్తాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు కస్తూరి పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు మరకలు అన్నీ తొలగిపోతాయండి. అంతేకాదండి, ఈ కొబ్బరి పాలు మనం ఇందులో యాడ్ చేయడం వల్ల మన చర్మానికి మంచి పోషణ అయితే అందిస్తుంది. కోకోనట్ ఆయిల్ అయితే మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. అలాగే ఆరెంజ్ పీల్స్లో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల పలు రకాల వైరస్ల నుండి మనల్ని మన చర్మాన్ని రక్షిస్తుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సోప్ బేస్లో మెల్ట్ అయ్యేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, కాసేపు పక్కన పెట్టి చల్లారనిచ్చి మన సోప్ మౌల్ట్ని అయితే సిద్ధం చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా సోప్ మౌల్డ్లో కొన్ని గులాబీ రేకులు అయితే వేసుకోండి. ఎందుకంటే ఇవి మంచి ఫ్రాగ్రెన్స్ని ఇస్తాయి మన సబ్బులకి. అంతేకాకుండా మనం తయారు చేసి పెట్టుకున్న సోప్ లిక్విడ్లో కూడా కొన్ని రోజ్ పెటల్స్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది మన సోప్స్కి. ఇప్పుడు సోప్ మౌల్డ్లో ఈ సోప్ లిక్విడ్ని యాడ్ చేయండి. మీ దగ్గర సోప్ మౌల్డ్ లేకపోతే కనుక మన వంటగదిలో స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, కొంచెం నూనె కానీ బటర్ కానీ రాసి అందులో కూడా వేసుకోవచ్చు ఈ సోప్ లిక్విడ్ని. అంతేకాదండి, సోప్ బేస్ కన్నా కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సోప్స్ అనేవి మనకి గట్టిగా వస్తాయి, లేదంటే మనకి సోప్స్ మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ సోప్స్ మొత్తాన్ని 4 అవర్స్ వరకు పక్కన పెట్టానండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 4 అవర్స్ తర్వాత ఇలా అయితే తయారయ్యాయి మన సోప్స్ అన్నీ కూడాను. చూసారా మన సోప్స్ ఎంత చక్కగా రెడీ అయ్యాయో. అంతేకాదండి, ఈ సోప్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీకు లైవ్లో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నేనైతే మా బాబు మీద ప్రయోగం చేశాను ఫస్ట్ టైం. చూసారా నా చేతి మీద ఎంత నురగనిస్తున్నాయో ఈ సోప్స్. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇప్పుడైతే మా బాబు మీద ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేస్తున్నానండి ఈ సోప్స్తో. బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో పెడుతున్నాను చూడండి. మొదటి ఫేస్ వాష్కి మా బాబుకి అయితే ఎంత మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఈ సోప్స్ని వాడితే. మీరు కూడా ఈ సోప్స్ని మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.